జూనియర్ ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్ దేవరా గురించి ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. రిలీజ్ చేస్తున్న ఒక్కో అప్డేట్ ఒక్కో రికార్డుని నమోదు చేస్తుంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా తరువాత జూనియర్ నటిస్తున్న మొట్టమొదటి చిత్రం కావడంతో రాజమౌళి సెంటిమెంట్ను బీట్ చేస్తారా ఎన్టీఆర్ అనే అనుమానం ఫ్యాన్స్లో ఉంది. అయితే దేవరా డైరెక్టర్ కొరటాల శివ గత చిత్రం ఆచార్య డిజాస్టర్ కావడంతో RRR తర్వాత నటిస్తున్న చిత్రం ఈ డైరెక్టర్తో చేస్తున్నాడేంటా అని కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిన విషయం తెలిసిందే. అయితే దేవరా అప్డేట్స్ మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వచ్చిన ఫియర్ సాంగ్ యూట్యూబ్లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. స్టార్ హీరోల విషయంలో ప్రతి చిన్నదాన్ని జనం భూతత్వంలో పెట్టి చూస్తారు. ముఖ్యంగా ప్రమోషన్, ట్రైలర్స్, పోస్టర్, టీజర్స్ అన్నీ ఫ్యాన్స్తో యాంటీ ఫ్యాన్స్ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. యాంటీ ఫ్యాన్స్ ఇంకాస్త ఎక్కువగా పట్టించుకునే ఏదైనా చిన్న పొరపాటు ఉన్నా వెంటనే హైలైట్ చేస్తారు. సినిమాపై నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇవి ఎన్టీఆర్కు, కొరటాల శివకు తెలియని విషయాలు కావు. కానీ ఎందుకో చిన్న చిన్న పొరపాట్లు జరిగిపోతూనే ఉన్నాయి దేవరా విషయంలో. తాజాగా పోస్టర్ రిలీజ్ చేస్తే అది కూడా ట్రోలింగ్కు గురవుతుంది. ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్న చిత్రం దేవరా. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకోబోతుంది దేవరా. అయితే RRR సినిమాలో పాన్ ఇండియా క్రేజ్ను సంపాదించుకున్నప్పటికీ ఆ క్రెడిబిలిటీ మొత్తం రాజమౌళికే వెళ్ళిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, యావత్ భారతదేశం ఎదురు చూస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. RRR తర్వాత వస్తున్న చిత్రం కావడం దేవరా అప్డేట్స్ మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వచ్చిన ఫియర్ సాంగ్ యూట్యూబ్లో కొత్త రికార్డ్స్ను క్రియేట్ చేసింది. ఇప్పటికీ దేవరా మౌనమే సవరణ లేని హెచ్చరిక అంటూ తారక్ ఫ్యాన్స్ టాప్ లేపేస్తున్నారు. అయితే దేవరా నుండి సెకండ్ సింగిల్ ఎప్పుడు అన్నదే $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. దేవరా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రిలీజ్ పరంగా ఎలాంటి అవాంతరాలు లేవు. ప్రమోషన్ విషయంలోనే కాస్త స్లోగా ఉన్నారనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో సెకండ్ సింగిల్పై అప్డేట్ కావాలంటూ వారం రోజులుగా ట్విట్టర్లో హిట్ పుట్టిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ దేవరా టీం దిగి వచ్చింది. మూవీ నుండి సెకండ్ సాంగ్పై ఓ రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసి కూల్ అప్డేట్ ఇచ్చారు. రిలీజ్ అయిన పోస్టర్లో జాహ్నవి కపూర్ దేవకన్యలా మెరిసిపోతుండగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కూల్ లుక్స్తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఆగస్టు 5న ఈ సెకండ్ సింగిల్ రిలీజ్ కాబోతున్నట్టు పోస్టర్లో తెలియజేశారు. ఈ పోస్టర్లో ఎన్టీఆర్, జాహ్నవి కెమిస్ట్రీ అదిరింది. ఈ పాటను లావిష్గా గ్రీన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో తీశారని తెలుస్తుంది. అయితే పోస్టర్ ఎడిటింగ్లోనే సమస్య కనపడుతుందంటున్నారు. ఎన్టీఆర్ కాళ్ళు ఈ పోస్టర్లో ఆశ్చర్యకరంగా మాయమయ్యాయి. అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, పెద్ద డైరెక్టర్ ఇంత చిన్న విషయం గమనించకపోవడం ఆశ్చర్యం అంటున్నారు. అసలు తమ సినిమాకి చెందిన పోస్టర్ బయటకు వెళ్తుంటే ఫైనల్ చేసే ముందు చూసుకోవాలి కదా, ఎలా మిస్ అయ్యారంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు రిలీజ్ అయిన పోస్టర్లో కూడా జూనియర్కి కాళ్ళు కనపడట్లేదు. ఈ కాళ్ళు కనపడకపోవడం అనేది అడ్డం పెట్టుకుని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే ఇందులో ఎన్టీఆర్ కాళ్ళు ఉండవా అంటూ వెటకారం చేస్తున్నారు. ఇది ఫ్యాన్స్కు బాధ కలిగించే విషయమే. అలాగే ఇంతకుముందు వదిలిన పోస్టర్లో ఎన్టీఆర్ బోట్లో కనపడతారు. దాన్ని మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య పోస్టర్స్తో పోల్చి చాలామంది చూపించి రచ్చ చేశారు. పడవ మీద చిరంజీవి పోస్టర్ కూడా వాల్తేరు వీరయ్య నుంచి ఉంటుంది. దీనితో కాపీ కొట్టినట్టుగా ఉందని అన్నారు. దేవరా చిత్రం తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఫ్యాన్సీ రేట్ ఇచ్చి తీసుకున్నారని సమాచారం.